నమస్కారం అండి. నమస్కారం మేడం. సార్ ఇప్పుడు ఏపీలో వచ్చే ఎలక్షన్స్‌లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు సీఎం అయితాడమ్మా. ఎందుకని? ఎందుకంటే విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు కాబట్టి ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను కాపాడగలిగే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు జనాలు కూడా పథకాలు మాకు అన్ని బాగా జరుగుతున్నాయి. అభివృద్ధి అవసరం లేదు. మేము జగన్‌కే యేసుకుంటామని అంటున్నారు కదా! అది చాలా తప్పమ్మా. ఫలాలు ఎలా ఇస్తున్నాడు? వడ్డీకి తీసుకొచ్చి ఇస్తున్నాడు. ఆయన ఒరగబెట్టింది ఏముందమ్మా జగన్? ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి మీకు నాకు ఇస్తున్నాడు. దానివల్ల ఉపయోగం ఏముందమ్మా? జాబులు లేవు, పరిశ్రమలు లేవు, ఏమీ లేవు అక్కడ. ఆ? ఎలా పాలిస్తున్నాడు పరిస్థితి? అంత అడ్డగోళంగా ఉంది కదా. అందుకే చంద్రబాబును కావాలని కోరుకుంటున్నారమ్మా. ఇప్పుడు ఎన్డీఏ కూటమి తప్పకుండా గెలుస్తుంది అక్కడ. చంద్రబాబే సీఎం అవుతాడు. ఇప్పుడు సిద్ధం సభలో అని చెప్పేసి ఇప్పుడు గ్రాఫిక్‌తో జనాలను తెప్పించుకుంటున్నారని చెప్పేసి ఒక వార్త వస్తుంది. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అని మీరు అనుకుంటున్నారు? అది కరెక్టేనా? అది గ్రాఫికే కదా. జగన్ వాడేదంతా గ్రాఫికే. మరి ఎక్కడ జనాలు వస్తారు? 1000 మంది వస్తే 10,000 మందిని చూపిస్తున్నారు వాళ్ళు. అది తప్పు కదా. నిన్న చూడండి. సిద్ధం సభకి మొత్తం డబ్బులు పెట్టేసినట్లు చేస్తున్నారు అన్నారు కదా! మరి దాని గురించి మీరు డబ్బులు అదే మరి నేను చెప్తున్నా కదా. వాళ్ళకు డబ్బు పిచ్చే ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ను మంచిగా చేద్దామన్న ఆలోచన మాత్రం లేదమ్మా. నిరుద్యోగులు ఉన్నారు, జాబులు లేవు, పరిశ్రమలు లేవు. ఎంత ఘోరంగా విమర్శిస్తారు మంత్రులు కూడా. ఒక లేడీస్లను కూడా చూడకుండా అంత భయంకరంగా వాళ్ళ మంత్రులు వాళ్ళు. ఆ, అది కరెక్ట్ రాజకీయం కాదు కదమ్మా. మొన్న గీతాంజలి అనే ఒక ఆవిడ చనిపోయింది కదా! ఇప్పుడు టీడీపీ పైనే కన్ను వేసేసారు. ఇప్పుడు ఆ టీడీపీ పైనే ఈవిడ చనిపోయింది, ఆరోపణలు జరుగుతున్నాయని ఇట్లా అంటున్నారు. అది చాలా 100% తప్పమ్మా. ఎందుకంటే వాళ్ళ చిన్ననాన్న వివేకానందను వాళ్ళే గుడ్డలతో చంపి చంద్రబాబు రక్త చరిత్రని రాశారు. అప్పుడేమైంది మేడం చెప్పండి? ఆ? అది వాళ్ళు చేసే మాటలన్నీ తప్పు. 100% తప్పేనమ్మా.